సరిగ్గా ఏడాదిన్నర క్రితం బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ సినిమా పెద్దగా అంచనాలేమీ లేకుండానే రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ కు టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. కేవలం 29.5 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే టోటల్ రన్ లో సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర హ్యూజ్ డిజాస్టర్ గా నిలిచింది ఆ సినిమా. ఏకంగా 51 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎపిక్ డిజాస్టర్ గా మెగాస్టార్ కి భారీగా అపవాదు తీసుకువచ్చింది ఈ సినిమా. అలాంటి సినిమా రిజల్ట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర మూవీ సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యి ఆడియన్స్ ముందుకు ఆ సినిమా ప్లేస్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమా ముందుకు వచ్చి సంక్రాంతి రేసులో నిలవగా ఊహకందని కలెక్షన్లతో ఊచకొత్త కోసిన ఈ సినిమా జస్ట్ ఇప్పుడు 5 రోజులు పూర్తయిన తర్వాత 100 కోట్ల షేర్ మార్కును సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. 122 కోట్ల టార్గెట్ లో కేవలం 5 రోజులు పూర్తయిన తర్వాత 100 కోట్లకు పైగా షేర్ మార్కును క్రాస్ చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్కు వైపు పరుగులు పెడుతూ ఉండగా మొదటి వారం టైం కి వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను ఆల్మోస్ట్ టచ్ చేసే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక లాంగ్ రన్ లో సంక్రాంతి సీజన్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ లను సినిమా సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఎపిక్ డిజాస్టర్ తర్వాత ఏకంగా సెన్సేషనల్ కలెక్షన్లతో ఊచకోత కోస్తూ 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకొని మెగాస్టార్ సంచలనం సృష్టించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.